హలో అందరికీ, వెల్కమ్ టు సోమేష్ టాక్స్. ఈరోజు మన వీడియోలో 8 వసంతాల మూవీ రివ్యూ గురించి తెలుసుకుందాం. స్టారింగ్ అనంతిక, సనీల్ కుమార్, రవితేజ, దుగ్గిరాల, హనురెడ్డి, డైరెక్టెడ్ బై ఫణీంద్ర నరిశెట్టి. మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. చాలా రోజుల తర్వాత చక్కని తెలుగు పదాలను విన్న అనుభూతి కలిగింది. అంత బాగా ఉన్నాయి డైలాగ్స్ మూవీలో. కథ విషయానికి వస్తే, శుద్ధి అయోధ్య అనే అమ్మాయి డోజో అనే మార్షల్ ఆర్ట్స్లో మంచి ఎక్స్పర్ట్ అండ్ మంచి పోయెట్ కూడా. తన మొదటి ప్రేమ కథ ఎలా మొదలైంది అండ్ ఎట్ ద సేమ్ టైం ఎలా ముగిసింది, అంతమైన ప్రేమ వల్ల తను అనుభవించిన బాధ, మళ్ళీ రెండో ప్రేమ ఎలా పుట్టింది, అది చివరిదాకా నిలుస్తుందా లేదా అనేది మూవీ చూసి తెలుసుకోవాల్సింది. సినిమాలో నాకు అన్నిటికన్నా నచ్చింది డైలాగ్స్. చాలా పోయిటిక్ అండ్ చాలా డీప్ మీనింగ్తో ఉంటాయి. ఫణీంద్ర నరిశెట్టి షార్ట్ ఫిలిం మధురం అండ్ ఆయన డెబ్యూ ఫిలిం మనులో కూడా ఇలాంటి పోయిటిక్ డైలాగ్సే వాడారు. అది ఆయన రచనా శైలి. శుద్ధి అయోధ్య క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్గా రాసుకున్నారు. ఇయర్స్ గడిచే కొద్దీ మనకి మెచ్యూరిటీ లెవెల్స్ ఎలా పెరుగుతాయి, తన లైఫ్లో వచ్చే బ్యాడ్ ఫేస్ని దాటుకొని తను ఎలా సర్వైవ్ అయింది అనేది రియలిస్టిక్గా చూపించాడు. డోజో అనే మార్షల్ ఆర్ట్ వచ్చిన అమ్మాయి మెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం సెన్సిటివ్గా కూడా ఉండటం అనేది చాలా రియలిస్టిక్గా అనిపించింది. ఎంత డోజోలో బ్లాక్ బెల్ట్ అయినా తను కూడా ఒక అమ్మాయే కదా, తనకు కూడా ఎమోషన్స్ ఉంటాయి కదా అనిపించింది. తన డిగ్నిఫైడ్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ హీరోయిన్ ఇంట్రొడక్షన్, లవ్ స్టోరీ, డైలాగ్స్తో అలా ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం. ఇంటర్వెల్ చాలా హార్డ్ హిట్టింగ్గా ఎండ్ చేశారు. ఇంటర్వెల్లో వచ్చే ఎవ్రీ డైలాగ్కి థియేటర్లో క్లాప్స్ పడ్డాయి. అంత పదునుగా ఉన్నాయి అక్కడ డైలాగ్స్. పదాలని ఎంతో ఇష్టంగా రాస్తే తప్ప అలాంటి డైలాగ్స్ రావు. సెకండ్ హాఫ్లో కూడా ఇంకో లవ్ స్టోరీతో చక్కగా కొనసాగుతూ మంచి ఫీల్ గుడ్ క్లైమాక్స్తో ఎండ్ అవుతుంది. మూవీ ప్రిడిక్టబుల్గానే ఉంటుంది, బట్ ఎమోషన్ బాగా వర్క్ అయింది. మూవీలో ఉన్న ఎవ్రీ క్యారెక్టర్ చాలా బాగా రాసుకున్నారు. సపోర్టింగ్ క్యారెక్టర్స్కి కూడా ఇంత బాగా స్టోరీ రాసి వాళ్ళకి సపరేట్ ఎమోషనల్ ఆర్క్ ఉండేలా చూసుకోవడం అనేది చాలా గ్రేట్. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, హీరోయిన్ అనంతిక శుద్ధి అయోధ్య రోల్లో జీవించేసింది అనడం కన్నా 8 సంవత్సరాలు శుద్ధి అయోధ్యలా బ్రతికింది అనొచ్చేమో. అంతలా తన పర్ఫార్మెన్స్తో మెప్పించింది. చాలా మంచి యాక్టింగ్ పొటెన్షియల్ ఉన్న అమ్మాయి. తన ఐస్తో చేసే పర్ఫార్మెన్స్ కానీ తన ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా బాగున్నాయి. ఈ మూవీకి తను రెమ్యూనరేషన్ కూడా వద్దన్నదంట. సచ్ అ గ్రేట్ క్యారెక్టర్. రవితేజ అండ్ హనురెడ్డి కూడా వాళ్ళ క్యారెక్టర్స్లో జీవించేశారని చెప్పాలి. మూవీలో ఉన్న ఎవ్రీ యాక్టర్ బాగా పర్ఫామ్ చేశారు. ఈ మూవీలో విజువల్స్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది. విజువల్స్ ద్వారా కథ చెప్పారు. చాలా సీన్స్లో ఎవ్రీ ఫ్రేమ్ అండ్ ఎవ్రీ సింగిల్ షాట్ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. డిఓపి విశ్వనాథ్ రెడ్డి మన ఇండియాలో ఉండే బ్యూటిఫుల్ ప్లేసెస్ లైక్ కాశ్మీర్, తాజ్మహల్, ఊటీని ఇంకా అందంగా చూపించారు. మ్యూజిక్ బై హేషమ్ అబ్దుల్ వహాబ్. ఉన్న 2 సాంగ్స్ చాలా బాగున్నాయి. సిచ్యువేషన్కి సింక్ అయ్యేలా స్టోరీలోనే కలిసిపోయినట్లుంటాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా ఇచ్చారు. మూవీ టోన్కి మ్యాచ్ అయ్యేలా ఫస్ట్ షాట్ టు లాస్ట్ షాట్ వరకు ఆ ఎమోషన్ క్యారీ అయ్యేలా చూసుకున్నారు ఆయన స్కోర్తో. ఫైనల్లీ రైటర్ అండ్ డైరెక్టర్ ఫణీంద్ర నరిశెట్టి. హీరోయిన్ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ అండ్ పదునుగా రాసుకున్నారు. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా షీ కెన్ స్టూడ్ టాల్ అనేలా రాసుకున్నారు. మెయిన్లీ ఆ డైలాగ్స్. అసలు ఆ డైలాగ్స్లో ఉండే డెప్త్ సముద్రం అంత లోతుగా అనిపించాయి నాకైతే. పోయిటిక్ డైలాగ్స్ రాయాలంటే ఫణీంద్ర నరిశెట్టి తర్వాత ఎవరైనా అనిపించింది. ఆయనలో మంచి కవి ఉన్నాడు. స్క్రీన్ ప్లే అండ్ ఎమోషనల్ ఆర్క్స్ కూడా బాగున్నాయి. క్లోజప్ షాట్స్లో యాక్టర్స్ నుంచి పర్ఫార్మెన్స్ బాగా ఎక్స్ట్రాక్ట్ చేశారు. పర్ఫెక్ట్ క్యాస్టింగ్ అండ్ టెక్నీషియన్స్. స్ట్రాంగ్ ఫీమేల్ లీడ్ని మెయిన్ క్యారెక్టర్గా రాయడం అనేది చాలా గొప్ప విషయం. అది మన తెలుగు డైరెక్టర్ అలాంటి క్యారెక్టర్ రాయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఓవరాల్గా చెప్పాలంటే స్ట్రాంగ్ క్యారెక్టర్ విత్ స్ట్రాంగ్ అండ్ డీపర్ డైలాగ్స్. ఒక చక్కటి అండ్ ఫీల్ గుడ్ తెలుగు సినిమా చూడాలి అనుకుంటే 8 వసంతాలు చూసేయండి. డోంట్ మిస్ ఇట్. ఇది ఇప్పుడే చూసి ఆదరించవలసిన సినిమా, సంవత్సరాల తర్వాత కాదు. దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే గంట సింబల్ని కొట్టండి. మేము నెక్స్ట్ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. జై హింద్.